నెగిటివ్ అనుకోవద్దు. 'ఈశ్వర్' లాంటి సినిమాలో చేసినప్పుడు ప్రభాసు కొత్త, మీరు కొత్త. కానీ ఈ రోజున ప్రభాస్ ఎక్కడున్నాడు? సూపర్ స్టార్, వరల్డ్ వైడ్ స్టార్. ఆ స్టార్ని చూసినప్పుడు ఫస్ట్ మేము అందరం కలిసి ఒకే ట్రావెల్ చేసాము, ఒకే దగ్గర ఉన్నాము అంటే చాలా క్లోజ్గా ఉండేవాడు. అవును. దాంతోపాటు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మీతో పాటు ఉన్న రాంబాబు చనిపోయిన విషయం చాలా మందికి తెలియదు పాపం. తెలీదు. 'ఈశ్వర్' సినిమాలో కరెక్ట్. లాస్ట్ రిచువల్స్ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. అవును. ఇండస్ట్రీ తరపు నుంచి ఆ రోజు ఎవరు లేకపోతే నేను స్వయాన మాకు సంబంధించిన కొంతమందిని మిత్రులతో అడిగితే ఈటీవీ ప్రభాకర్ గారు అప్పుడప్పుడు అవును. చాలా ఫాస్ట్గా తెలిసిన వాళ్ళు చాలామంది స్పందించి టక్ మని చేశారు. కనీసం ఆఖరికి ఆ టైంకి అక్కడ ఉపయోగపడ్డామన్న ఒక తృప్తి అయితే ఉండింది మాకు. అవునన్నా. మా ఫ్రెండ్ క్లాస్మేట్ తిరువాయిపాటి రాఘవేంద్ర ప్రసాద్ అని ఉంటాడు. రాంబాబు అతని ఫ్రెండ్స్, అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు. రాఘవ అవును, తెలుసు. నా క్లాస్మేట్. ఓకే ఓకే ఓకే. అందుకని నేను ఆ స్టోరీ చెప్పాల్సి వచ్చింది ఇక్కడ, సందర్భం వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఈశ్వర్కో రిలేట్ అయిన వాళ్ళు ఎవరు లేరు, కరెక్ట్ కరెక్ట్. మీరు ఒక్కలే దానికి ఆ టైంకి ట్రావెల్. ప్రభాస్ ఎలా ఉండేవాడు మీతోనే? అయ్యో చాలా ఫ్రెండ్లీ అన్న. అంటే మేమందరం కలిసి అలా ఉంటే ఇదేంటి సీరియల్ అని అడిగారు కొంతమంది వచ్చి. అందరూ కొత్త వాళ్ళమే, ఎవరు యాక్టర్స్ కాదు, స్టార్స్ గారు అందులో. సో ఇదేంటి సీరియల్ అంటే సీరియల్ అనుకొని మేము సరదాగా మాకు మేముగా ఎంజాయ్ చేసుకుంటూ, అసలు ఎక్కడ కూడా ఇది షూటింగ్ మాకు ఆ ఫీలింగ్ ఇవ్వలేదు. జయంత్ గారు ఎప్పుడైతే ఈ షూటింగ్ చేపిస్తున్నారో ఫస్ట్ డే మంచి మేకప్ వేసుకొని నీట్గా ఇస్త్రీ బట్టలు వేసుకొని రెడీగా ఉన్నాం మేము. ఆయన వచ్చారు, చూసారు, ఏంటిదంతా మేకప్ ఎందుకు అన్నారు. సార్ యాక్టర్స్ లేదేం లేదు, వీళ్ళంతా న్యాచురల్గా కనిపించాలి, తీసేయండి మొత్తం మేకప్ అన్నారు. షర్ట్లు తీసేసి మొత్తం క్రీజ్ చేయండి అన్నారు. దాన్ని మొత్తం క్రీజ్ చేసి ఇచ్చేసారు. ఇప్పటిదాకా ఒక రకంగా ఉంది, ఇప్పుడేంటి ఒక రకంగా మారిపోయిందని చెప్పి రబ్బర్ స్లిప్పర్స్ ఇచ్చేయండి ఇలాకైనా. అసలు ఎక్కడ కూడా మేము మేకప్ వేసుకున్నాము, యాక్టింగ్ అనేది మాకు గుర్తులేదు. మేము నలుగురు ధూళిపేట కుర్రోళ్ళము, మీరు వదిలేశారు మమ్మల్ని, ఇది అబ్బా సీను, ఇది డైలాగ్స్, రెచ్చిపోండి అన్నారు. సో ప్రభాస్ అన్న కూడా ఏంటంటే అప్పుడు ఎంతసేపు కూడా ఆయనను కూడా ఎవరు పెద్ద గుర్తుపట్టేది కాదు, తెలియదు కాబట్టి వచ్చి సరదాగా మాతో కూర్చొని మేమంతా ఆడుకునే వాళ్ళం, పాటలు పెట్టుకుని డాన్సులు చేసేవాళ్ళము, ఫుల్ జోక్స్ చేసుకునే వాళ్ళము. ఇది చాలా సరదాగా ఉండేది. అంటే ఒక కొత్త ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో అలాగే కృష్ణరాజు గారి అబ్బాయి అసలు అదే ఆయనకు కూడా ఆ ఫీలింగ్ లేకపోయేది. ఎప్పుడు కూడా నేను కృష్ణరాజు గారి వారసుని ఇవన్నీ ఏం లేవు. సరదాగా వచ్చేవాళ్ళు, ఆడుకునే వాళ్ళము, తినేవాళ్ళము. ఆయన పక్కన కూర్చొని ఆయన తింటున్నప్పుడు అందులోంచి ఆయన అంటే ఇప్పుడు హీరో అన్నప్పుడు కొంచెం మెయింటైన్ చేయడానికి స్వీట్స్ ఫ్రూట్స్ ఇస్తారు కదా, అందులోంచి మాకు ఇచ్చేవాడు, మేము తినేవాళ్ళం. సో అలా చేస్తూ ఒక రేంజ్ లో అందరం సేమ్ అనుకున్న టైంలో ఆడియో ఫంక్షన్ వచ్చిందన్న. ఆడియో ఫంక్షన్లో ధీరేనా అనే సాంగ్లో ప్రభాస్ అన్న ఇట్లా షర్ట్ ఇప్పి అందులో వాటర్ నుంచి బయటకు వస్తాడు. ఆ షార్ట్ చూసిన తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ అన్న గ్రాఫ్ మారిపోయింది. అందరికి క్లారిటీ వచ్చేసింది. అమ్మా హీరో మెటీరియల్ మాకు కూడా అప్పుడు ఓహో ఇంత పెద్ద సినిమా చేసామా మేము అని మాకు క్లారిటీ వచ్చింది. ఆయన సూపర్ స్టార్ అవ్వడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మధ్యలో ఏంటంటే అరే మనం ఏంటి ఇంకా ఇక్కడ ఉండిపోయాము, ఇంకా ఎదిగితే బాగుండేది కదా, ఇంకో మంచి స్టేజ్కి వెళ్ళాల్సిందే అని అనుకున్నా డెఫినెట్గా. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఓకే మనం అట్లీస్ట్ బెటర్గా ఈ స్టేజ్లో నన్ను ఉన్నాం, కరెక్ట్, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అట్లీస్ట్ మన చదువుకున్న చదువుకో లేకపోతే కష్టపడుతున్న ఆపర్చునిటీస్కో. ఎందుకంటే ఒకటే పట్టుకొని ఉంటే డెఫినెట్గా నేను ఇప్పుడు ఉండేవాడిని కాదు. యాంకరింగ్ చేస్తూ, డాన్స్ చేస్తూ, మధ్యలో కామెడీ స్కిట్స్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నాను, టచ్ వుడ్. సో అదొక సాటిస్ఫాక్షన్. ఓకే అట్లీస్ట్ ఉండగలిగాను ఇంకా ఇండస్ట్రీలో వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. మిగతా వాళ్ళకు అది కూడా రావట్లేదు కదా, ఇలా సంతోషపడవచ్చులే మనకు ఉన్న దాంట్లో. అంటే ప్రభాస్ గారికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, మాకు లేదు అని చెప్తున్నా? అస్సలన్నా గానే కాదు. అంటే నేను బయట నుంచి వచ్చా, ఇప్పుడు నేను ఎవరు వారసుడిగా రాలేదు. కాకపోతే నేను ఇండస్ట్రీలో ఇంకా ఉండగలిగాను అంటే ఈ వెరైటీస్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి మేబీ నాకు ఒక సపోర్ట్ ఉంటే నన్ను సపోర్ట్ చేసి పైకి నిజంగా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. బట్ ఓకే ఇలా కూడా మనం సెల్ఫ్ మేడ్ కదా, ఇది ఒక ఎగ్జాంపుల్ గా సాటిస్ఫాక్షన్ అంతే అన్న.